వచ్చిండే స్వామి. మనం రాత్రిపూట ఇలా బయట కూర్చోవటం అడవుల్లో చాలా ప్రమాదం. పదండి, ఇంట్లోకి వెళ్దాం. పదండి. సరే పద, ఇంట్లో కూర్చుందాం. పదండి. ఈరోజు ఈ అడవిలో ఎలా గడపాలో ప్లాన్ చేయండి. మనమందరం ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోదాం. వెళ్ళాల్సి వస్తే ఎవరింటికి వాళ్ళు వెళ్దాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఈ జన్మలో మనం ఇటు రాలేం. ఏ ముహూర్తాన్ని ఈ అడవిలో అడుగు పెట్టామో గానీ అన్ని అపశకునాలే. ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఎలాగో వచ్చాం కాబట్టి సాయంత్రం వరకు ఉండి అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అప్పటి వరకు ఏం చేద్దాం? అడవిలో సరదాగా తిరగడమే. బయటికి వెళ్తే హంతకుడు మనల్ని చూస్తే పరిస్థితి ఏంటి? వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడమే. షేక్ హ్యాండ్స్ ఇచ్చేంత పర్సన్స్ ఎవరు లేరు ఇక్కడ. వాడి పేరు చెప్తేనే బాడీలు షేక్ అవుతున్నాయి. నీ బాడీ షేక్ అయినా మాత్రాన అందరి బాడీలు ఒకేలా ఉంటాయని అనుకోకు. అబచ్చా, రిస్క్ చేయడం ఎందుకని ఆగాను. లేదంటే నా ఒక్కటిస్తే వాడు గాల్లో గిరగిర కొట్టుకోవాల్సిందే. నిన్న వాడు మన వెంట పరిగెత్తేటప్పుడు ప్యాంట్ తడిచిపోయేలా మేము చూడలేదనుకున్నావా? ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం. లేదంటే సరదా మాటలతో సిచ్యువేషన్ చాలా సీరియస్గా మారేలా ఉంది. ముందు తినటానికి ఏదైనా ఏర్పాటు చేశారా? అడవిలో మనం తినడానికి ఏదైనా దొరక్కపోదా? అరే భాయ్, నిజంగానే మీరు ఆదిమానవుల్లాగున్నారు. కంగారు పడకు వజీర్ భాయ్, తినడానికి ఏదో దొరుకుతుందిలే. దొరక్కపోతే డబ్బులు ఇస్తాం. నీ కార్లో వెళ్ళి నువ్వే ఏదో ఒకటి తీసుకొని రా. ఇదేదో బాగుంది. పదండి. పదండి వెళ్దాం. అభిరామ్, నువ్వు లాస్ట్ ఇయర్ నివేదకు లవ్ ప్రపోజల్ చేసావుగా, రిజల్ట్ వచ్చిందా? ఎక్కడ రిజల్ట్ రా బాబు. తన అభిప్రాయం చెప్పే వరకు మళ్ళీ ఆ టాపిక్ గురించి అడగొద్దని చెప్పింది. నువ్వు అడగకుండా ధృవంతో అడిగిపిస్తున్నావా? అమ్మ తల్లి, నీకో దండం. ఏరా ధ్రువన్, ఇప్పుడు నా లవ్ టాపిక్ ఎందుకు తీసావు? అది కాదురా, ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను చెప్పావు. నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని అడిగా. అదేదో అభిరామ్ ఒంటరిగా ఉన్నప్పుడు అడగొచ్చుగా. అభిరామ్, నివేద వెంటపడకుండా నా వెంటపడుంటే ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండదానిగా. ఈ జన్మకి గుండె నివేదతే. అబ్బో. అరే అభిరామ్, మేమంతా కలిసి నీతో ఆడుకున్నాం. నీ లవ్ టాపిక్ గురించి అడగమని చెప్పిందే నివేదానే. దొంగ నివేద, ఆగు. ఇద్దరూ కలిసి మనకు దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇప్పట్లో వెనక్కి వచ్చేలా లేరు. వాళ్ళు లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్ళని మనం వెళ్ళి తినడానికి ఏదో ఒకటి వెతుక్కుందాం. అభిరామ్కి కడుపు నిండినట్టే, ఇక వానికి తిండి అవసరం లేదు. థ్యాంక్స్ నివేద, నా ప్రేమను బతికించినందుకు. నీ ప్రేమ కాదు, మన ప్రేమ. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఈరోజు ఈ ప్రపంచం నాకు కొత్తగా కనిపిస్తుంది. నీకే కాదు, ఈ ప్రపంచం నాకు కూడా కొత్తగా కనిపిస్తుంది. మన ఫ్రెండ్స్ ఎక్కడ కనిపించట్లేదు. నా వెంట పడి పరిగెత్తుకుంటూ వచ్చావు. ఇప్పుడు ఫ్రెండ్స్ని అడుగుతున్నావా? నా ప్రేమను ఒప్పుకున్న విషయం తెలియగానే అంతా మర్చిపోయాను. అవును, నువ్వంతా మర్చిపోయావు. మర్చిపోయానా? జీవితాంతం ఇలానే ఉండాలని. ఇలా ఉండాలంటే నేను నీకు దొరకాలి కదా. ఏయ్ ఏయ్ ఆగు. హేయ్ ఆగు, ఒక్క నిమిషం. నివేదా ఆగు. హేయ్ ఆగు, ఒక్క నిమిషం. నివేదా ఆగు. ఆగ్మా, ఒక్క నిమిషం. హే
ఇదేంటి? ఏ ఆగు. ఏయ్ ఏమైంది? 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 ఇక్కడ చూడడం ప్రమాదకరం. ఇక్కడ త్వరగా వెళ్ళిపోదాం. పదండి వెళ్దాం పదండి. వెళ్ళిపోదాం పదండి. పదండి. కమాన్. ఏ పడుతుంది రా. పరిగెత్తండి పరిగెత్తండి. రండి రే రా. కమాన్. ఏంట్రా పోలీసు వాళ్ళని చూడంగానే చెమటలు పడుతున్నాయి? ఏం చేసి వస్తున్నారా? సార్ అది 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 అని నసుకుతున్నావు. ఏంటి చెప్పా? సార్ అక్కడ శవం ఉంది సార్. శవమా? అవును సార్. ఎవరిది? తెలియదు సార్. అయినా మీరంతా ఈ అడవిలో ఏం చేస్తున్నారా? మేమందరం ఫ్రెండ్స్. ఆ, సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం సార్. సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చారా? నేను చెప్పేది నిజం సార్. మీ కంటికి నేను పిచ్చోళ్ళ కనబడుతున్నానా? మాట్లాడరే. కాసేపు ఆ శవాన్ని మీ స్నేహితుడిని పక్కన పెట్టండి. ఇంతకీ మీరు వచ్చిన కారు ఎవరిది? ఇతందే సార్. అరే గడ్డ ఇట్రారా. సార్ కారు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? సార్ ఆ కారు నాది కాదు సార్. రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చాను సార్. ఆ, ఆ కారు ఎవరిదో తెలుసా? నిన్న హత్యకు గురైన పోలీస్ ఆఫీసర్ క్రాంతి కుమార్ది. ఆ పోలీస్ ఆఫీసర్ని కిడ్నాప్ చేసి హత్య చేసి అతని కారులోనే ఈ అడవిలో తిరుగుతూ తలదాచుకున్నారు. ఎంత ధైర్యం రా మీకు? సార్ ఆ కార్కు ఇతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఇందాక మీరంతా ఫ్రెండ్స్ అని చెప్పారు, ఇంతలోనే మాట మారుస్తున్నారేంట్రా? మీ అందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇస్తా, తీసుకుంటారా? తీసుకుంటాం సార్. వెరీ గుడ్. ఆ పోలీస్ ఆఫీసర్తో పాటు ఇంకొకడున్నాడు, వాడి పేరు విశ్వ. వాడెక్కడున్నాడో చూపించండి, మిమ్మల్ని వదిలేస్తా. సార్ ఆ పోలీస్ ఆఫీసర్తో ఎవరో ఉన్నారు తెలియదు కానీ ఆ పోలీసుని చంపిన శవమే సార్ అక్కడ ఉన్నది. అవునా? పదండి చూద్దాం. ఓకే సార్ రండి సార్. రండి. అరే వచ్చి శవం దగ్గర కూర్చోండి. సార్ సెవెన్ దగ్గర నిలబడ్డానికే వీలు లేకుండా కంపు కొడుతుంటే సెవెన్ దగ్గర కూర్చోమంటారా ఏంటి? అరే పోలీస్ ఆఫీసర్ క్రాంతి కుమార్ని చంపేశారు, అతనితో పాటు నాకు కావలసిన విశ్వాన్ని చంపేశారు. మేమే తప్పు చేయలేదు సార్. అరే వచ్చి కూర్చుంటారా చస్తారా? కానిస్టేబుల్ వీళ్ళ ఫోటోలు ది. ఓకే సార్. సార్ వద్దు సార్, ఫొటోస్ తీయొద్దు సార్. రే మీరంతా ఫాస్ట్గా ఫోటోలు దిగితే అంత ఫాస్ట్గా శవం నుంచి దూరంగా వెళ్ళొచ్చు.
వీడు మీరు కలిసి పోలీస్ ఆఫీసర్ని చంపారు. ఆ తర్వాత మీరంతా కలిసి వీడిని చంపారు. అంటే ఆ రహస్యం మీకు తెలుసన్నమాట. రహస్యమా? ఆ రహస్యం మాకు ఏంటో తెలియదు సార్. ఏ రహస్యం తెలియకపోతే వీడినెందుకు చంపారు? సార్ మేము ఎవరిని చంపలేదు సార్. ఇక్కడ నేను చెప్పేది మీరు చెయ్యాలి, మీరు చెప్పేది నేను విన్ను. రేయ్ లేవండ్రా. కానిస్టేబుల్స్ ఎస్ సార్. వెళ్ళేం చేద్దాం? ఎన్కౌంటర్ చేద్దాం సార్. పరిగెత్తండిరా. పరిగెత్తకపోతే ఇక్కడే చేస్తారు. నాకు తెలుసురా మీరు పరిగెత్తరని. ఎందుకంటే పరిగెత్తి ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా నాతో చేతులు కలిపి డబ్బు ఎక్కడుందో చెప్పండి. మీకు కూడా తల ఎంత ఇస్తా. డబ్బా 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 రేయ్ 3 కోట్ల రూపాయలు రా. 3 కోట్ల వాటి కోసమే కదా ఆ పోలీస్ ఆఫీసర్ని వీడిని చంపింది. సార్ డబ్బు గురించి మాకేం తెలియదు. రేయ్ మళ్ళీ మొదటకొచ్చారు. నాకు తిక్కరేగతే ఇక్కడే కాల్చిపడేస్తా. ఆ డబ్బు నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు. సార్ సార్ ఒకసారి మేమందరం మాట్లాడుకుంటాం సార్. సరే మాట్లాడుకోండి. రై రండి. ఏదో ఒకటి చెప్పి ప్రస్తుతం ఇక్కడి నుంచి తప్పించుకుందాం. రేయ్ ఏదో ఒకటి చేయకపోతే వాడు మనం ఖచ్చితంగా చంపేస్తాడ్రా. మనకు తెలియకుండానే మనం ఈ కేసులో పూర్తిగా ఇరుక్కుపోయాం. ఏ ముహూర్తాన్ని ఇటు ఊరుకొచ్చామో దరిద్రం తగులుకుంది. నువ్వేదో ఒకటి చెప్పి ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించు. సరే నేను చూసుకుంటా. రండి. మేము ఆ డబ్బు గురించి మీకు చెప్తే ఆ తర్వాత మమ్మల్ని చంపరని గ్యారంటీ ఏంటి సార్? మీ అనుమానం కూడా నిజమే. అయితే ఏం చేద్దామో మీరే చెప్పండి. కొన్ని రోజులు మేము ఆ ఇంట్లోనే ఉంటాం. మీ మీద నమ్మకం కుదిరిన తర్వాత ఆ డబ్బు గురించి మీకు చెప్తాం. కొన్ని రోజులు కాదు, 5 రోజులు టైం ఇస్తున్నా. 6వ రోజున నేను డబ్బైనా చూడాలి, లేదా మీ శవాలైనా చూడాలి. వెళ్ళండి. రేయ్ అందరూ వెళ్ళిపోతే ఈ శవాన్ని ఎవడు పూడ్చిపెడతాడు రా? ఇక్కడే పూడ్చిపెట్టి వెళ్ళండి.